అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. 500 ఏళ్ల నిరీక్షణ తరువాత, సుదీర్ఘ నిరీక్షణ తరువాత మనకు లభించిన వరం అయోధ్య రామమందిరం. బాలరాముడు అయోధ్యలో కొలువైన తరువాత చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ఆర్ద్రతతో నిండిపోయి కళ్ళు ఆనంద బాష్పాల్ని కార్చాయి. 500 ఏళ్ల క్రితం అయోధ్యని ఉనికి మాయమైన సందర్భం మనకు చాలా బాధాకరం. ఆ తర్వాత 500 ఏళ్లుగా మన పోరాటం ఫలించి మన బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకున్న తర్వాత మన భారతదేశానికి రామరాజ్యం వచ్చినట్లే. ఆ సందర్భంగా మన సమూహంలో ఇచ్చిన కవిత సీతారాముల చిత్ర కవిత. ఈ చిత్ర కవితకు గాను వచ్చిన అద్భుత కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు మన సమూహ సభ్యులు, కవులు, కవయిత్రులు వారి వారి కవితాగానం వినిపిస్తారు. అంతకన్నా ముందు ఈ మంచి చిత్రాన్ని ఇచ్చి సమూహంలో చాలా అద్భుతమైన కవితలు రాసేలా చేసిన నేస్తం శ్రీమతి వకుళ వాసు గారు, చిత్ర కవిత నిర్వాహకురాలు గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరిలో గానం చేసేలా ప్రోత్సహిస్తున్న గురువు గారు, అడ్మిన్ గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు మన కవితా గానాన్ని ప్రారంభించుకుందాం. వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. అందరికీ నమస్కారములండి. నా పేరు కాస్త లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక చెరగని ప్రేమకు శ్రీకారం. ఎన్నో యుగాలు కాల ప్రవాహంలో పడి నామరూపాలు లేకుండా పోతున్న ఆదర్శపు ఊయలలో శాశ్వతంగా ఊగే జంట, జగతికి కన్నుల పంట సీతారాములు. తలచినంతనే ప్రతి మదిలో కాంతుల గుబాళింపే ఆనందపు గంగ, అనురాగపు యమున కలగలిసి పయనించి విలువల వజ్రాక్షరాలతో మాయని చరితను అవని గుండెలపైన లిఖించిన అవతారమూర్తులు. ఏ పూదోటలు హృదయాలకు పులిమాయో కదా, తేనెలూరు కరుణామయ పరిమళాలు. ఏ కోయిలమ్మలు మాటలకు పూసాయో కదా సంగీత మాధురులు. ధర్మాన్ని 4 పారతాలతో నడిపించి సర్వకాలాలకు చిరంజీవులుగా మిగిలిన కారణ జన్ములు. కొడుకుగా, అన్నగా, భర్తగా ఎలా ఉండాలో లోకానికి చాటి చెప్పిన తిరుగులేని వీరుడు కోదండరాముడు. కూతురిగా, భార్యగా, కోడలిగా త్యాగాల పసుపు రాసి మహోన్నత వ్యక్తిత్వాన్ని చెరగని తిలకంగా దిద్దిన మహిళా శిరోమణి సీతమ్మ. సూర్య చంద్రులున్నంత వరకు చెరగని ప్రేమకు శ్రీకారం వీరే కదా. అందరికీ ధన్యవాదములండి. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్ నుంచి. ఈనాటి దృశ్య కవిత కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక రాముడు తిరిగి వచ్చాడు. రాముడొచ్చాడు, బాలరాముడొచ్చాడు. గుడిలోనే కాదు, గుండెల్లోనూ ప్రతిష్ఠ చేసుకు తరాలు మారిపోయాయి ఎదురుచూపుల్లో. దశ దిశలా రామనామమే, భరతజాతి అంతా పరవశించిపోతోంది రామనామ స్మరణంలో. ప్రతి తండ్రి ఓ దశరథుడై వేచి చూస్తున్నాడు. ఇంటింటా గుహుడు ఆనంద పరవశుడవుతున్నాడు. సంతోష క్షణాలను ఫలాలుగా ఆరగిస్తూ వేవేల శబరులు, తన్మయత్వంతో నర్తిస్తున్న శతకోటి హనుమంతులు, ఉత్సాహ సంద్రమై పొంగుతున్న సౌమిత్రులు. అతివల హృదయాలన్నీ సీతాదర్పణాలే. భరతజాతి మొత్తం ఉత్తుంగ తరంగంగా రామభక్తి పారవస్యంలో మునిగి తేలుతోంది. రామజన్మభూమి మందిరమై రూపుదాల్చిన అద్భుత శుభతరుణం. విశ్వమంతా భారతదేశ హైందవ ప్రాశస్త్యాన్ని వేనోళ్ల పొగిడే శుభ సమయం. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్శెట్టి, అనకాపల్లి. ఈ వారం చిత్రకవిత కోసం చాలా మనోహరమైనటువంటి చిత్రాన్ని ఇవ్వటం జరిగింది. చూడగానే చక్కని భావాలు మనసును తట్టాయి.
అదే కవితగా రాసి పంపటం జరిగింది. నేటి దృశ్య కవిత గానలహరిలో మన కోసం ఆ కవితను వినిపిస్తున్నాను. శీర్షిక సీతా మనోభిరామ నమో. శ్రీరాముని అడుగుల అడుగిడి నడిచివచ్చే జానకి ముచ్చటపడి, నేల వింటున్నది అడుగుల సవ్వడి, వెన్నెల దారుల వెంట నడిచి వచ్చిన జంట జగతికి కన్నుల పంట. విల్లంబులు పట్టెను ఒక చేయి, సీత అరచేత మరొక చేయి, కలిసి నడిచిన మురిసే రేయి. ఆజానుబాహుడు అరవింద దరాక్షుడు, హరివిల్లు విరిచిన తానే సైజోడు, జనకపుత్రికి తోడు వెలుగుల రేడు. అవి బాలరాముని ఊసులో, అయోధ్యాపురి ముచ్చటలో ఏమో. సీతా మనోభిరామ నమో నమో. నమస్తే. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం చిత్ర కవిత అంశానికి నేను రాసిన సోపానం అనే శీర్షికకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్సులు. కవిత. చాటదెక్కడా ఆ అవతారం దేవుడని, జనులలో ఒకనిగా నడయాడి కనుల నిలిచింది అపురూపమై. వీడాల్సి వచ్చిన రాచకోట, పట్టాల్సి వచ్చిన అడవి బాట, చెదరదు వదలని తండ్రి మాట. ప్రేమను ఆస్వాదించింది కొరికిన పండున, మోక్ష మార్గం చూపింది ఏమీ ఎరగని అన్వేషికి. తన నామం ఎంగిలిన స్నానమడినప్పుడు, పరికించగలదు రాతిన దాగిన, తొలగించగలదు అబల వేదన. ఆ వేదన తనదిగా పాదధూళికి తెలిసిన. అచంచలమవుతుంది భక్తి చంచలమైన ప్రాణికి, అనిర్వచనీయమవుతుంది బంధం యుగాలకి. గుండె కవాటాలు పలికించే ప్రార్థనకి. కొంగుముడి సుడులు జారిన, గతులు కన్నీటి సంద్రాన విసిరిన, వదలదు ఆ చిటికన వేలును కఠిన కాలాన్నైనా. పక్షైనా ఉడుతైనా, కొండలైనా కోతులైనా గురుతెరుతాయి ఆ మానవ రూప దైవాన్ని. పలికిన మాట ఒక్కటే, వలచిన పడతీ ఒక్కటే, వేసిన వేటు ఒక్కటే, చూపిన బాట ఒక్కటే. ఆ చరితం కాదో పురాణం, మానవ మనుగడకు విలువల సోపానం. ధన్యవాదాలు. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ లక్ష్మయ్య గారికి నమస్సులు. పత్తిపాటి రూపలత గారికి నమస్సులు. ఈనాటి చిత్ర కవిత శీర్షికలో నా కవిత శ్రీరాముడు అయోధ్యకు వస్తున్నాడు. అందాల రాముడు అయోధ్యకు వస్తున్నాడు. అందాల రాముడు సీతమ్మతో అయోధ్యకు వస్తున్నాడు. దాశరథి రాముడు దగ్గరకు వస్తున్నాడు. కౌసల్యతనయుడు కొలువు తీరనున్నాడు. జగదభిరాముడు జగదేక వీరుడు, జానకీ వల్లభుడు జగము నేలగా రానున్నాడు. అన్నదమ్ములతోడ ఆంజనేయ సమేతుడై అరుదెంచుచున్నాడు. అయోధ్యలో అడుగిడుతున్నాడు. రామచంద్రుడు మన కోసమే వేంచేస్తున్నాడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి అని చాటి చెప్పిన ఆరాధ్య పురుషుడు, ఆదర్శ పురుషుడు. అయోధ్య నగరం అమరధామంలా అన్ని హంగులతో అలంకరించబడి వేవేల కోటి దీపాలతో దివ్యకాంతులు వెదజల్లుతోంది. వేడుకలు సంబరాలతోడ స్వాగతించ కదలిరండి. అంగరంగ వైభవంగా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది.
స్వాగతించ కదలిరండి. ధన్యవాదములు. నేటి కవిత దృశ్యగాన లహరి సమూహానికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు రూపలత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కవితా శీర్షిక రామాయణం రసాత్మక కావ్యం. మహాకవి వాల్మీకి గారి విరచిత మహాకావ్యం రామాయణం నిత్య పారాయణ పుణ్యచరితం. ఎదన కదిలించే కరుణ రసాత్మక కావ్యం, ఉల్లాసాన్ని ఉత్తేజాన్నిచ్చే ఉదాత్త కథనం. కుటుంబ బంధాల పరమార్థం విడమరిచేది, ధర్మరక్షణ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావించేది, పాపపుణ్యాల సమతుల్యతను వివరించేది, సీతారామ దాంపత్య జీవితానికి ఆదర్శమైంది. తండ్రి ఆజ్ఞను శిరసావహించి పితృభక్తి చాటే 14 ఏళ్ల వనవాసం చేసి నిలబెట్టే మాటే. మానవ జీవిత లోతుపాతులు అంతు తేల్చిన చోటే ధర్మాధర్మ విచక్షణ బోధించే రాముని బాటే. సాంప్రదాయ సంస్కృతి సంస్కారం వెదజల్లేది, హనుమంత భక్తి పారవస్యంతో పులకింపజేసేది. శబరి, కుహుడు, ఉడత ప్రేమను కొనియాడేది, రామనామ జపంతో పాపాలను హరింపజేసేది. ఒకే మాట ఒకే బాణంతో రాముని ఔన్నత్యాన్ని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఏలే రాజ్యాన్ని, రామరాజ్యంగా కీర్తి ప్రతిష్టల గుణ సాంపత్యాన్ని, మానవీయ విలువలకు పట్టము కట్టిన కావ్యాన్ని పొందిన మనకెంత అదృష్టమో రామజపంతో. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రతిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవితా గానలహరిలో అయోధ్యరాముని ప్రతిష్ఠ సందర్భంగా శ్రీమతి వకుళవాసు గారిచ్చిన చిత్రానికి నా కవితా శీర్షిక బాలరామచంద్రుడు. ఇనవంశకుల తిలక, దశరథనందన మొలక, జనకరాజ అల్లుడా, జానకీమాత వల్లభుడా, మళ్ళీ అయోధ్యకు వచ్చావయ్యా, బాలరాముని అవతారమై వేంచేసినావయ్యా. త్రేతాయుగము పొందిన భాగ్యం, కలియుగమందు చేరి సౌభాగ్యం, ధర్మ నిరతుడవై నీవడుగిన నేల, పరమ పావని జానకితో నీవు తిరుగాడిన నేల. 500 ఏళ్ల నిరీక్షణ ఫలితం మరలా అడుగిడినావయ్యా. అయోధ్యపురవాసుల హృదయం పులకింపంగా, అట సరయూనది తరంగ గంగ పరవశించి ఉప్పంగా, అయోధ్య వాడవాడల జనుల మనసులు తుళ్ళింతలాయే. భువనైక మోహన రూప, భూ నభోంతరాలు నీ నామంతో మారుమ్రోగినయ్యా. యుగాంతం వరకు నీ పాదస్పర్శతో పావనమయ్యే భాగ్యానికై పుడమి పులకించినయ్యా. నాకు ఈ సదావకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రాబత్తిన మణీంద్ర, నెల్లూరు. నా కవితా శీర్షిక సీతారామం. ఇరు కాయాలు ఒకే హృదయం, మధుర భావాల మందహాసం, లేత మనసుల లాలిత్యం, చెప్ప నలివి కానిదా సాంగత్యం, మనసు కోవెలల ప్రకృతి పలకరింపు, ప్రేమ వరాల జల్లుల చిలకరింపు, కష్ట సుఖాల అనుభవ సారం, ఇష్ట శకునితో జత కూడిన పయనం, ధర్మబద్ధతకు నిబద్ధతకు నిదర్శనం, పెద్దల మాటకు కట్టుబడ్డ ఆదర్శం, ఒకే మాట ఒకే బాట ఒకే ప్రాణం ఆ సీతారామం. ధన్యవాదములు. నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారములు. కే లలిత, ధర్మపురి. చిత్ర కవిత అంశానికి గాను నిత్య స్మరణీయం శీర్షికతో నా కవితను చదవబోతున్నాను. రమణీయ కమనీయ కావ్యమే రామాయణం. అందులోని ప్రతి అక్షరం అద్భుతం, ప్రతి పాత్ర అమోఘం. తలచినంతనే ఉప్పొంగును భక్తి భావం, తెలుసుకున్న కొలది పెంపొందును జ్ఞానం. స్థితప్రజ్ఞతకు మారురూపు శ్రీరాముడు, కౌసల్య దశరథుల ప్రియసుతుడు. బాల్యమందే అసురులను దునుమాడి గురువాజ్ఞను శిరసావించిన ఉత్తమ శిష్యుడు.
లోక కళ్యాణమే పరమావధిగా భావించిన జగదభిరాముడు శివధనస్సును విడిచి సీతమ్మను పెండ్లాడి పత్ని హృదయంలో కొలువైన అనురాగమూర్తి పతియే ప్రత్యక్ష దైవమనుచు పతి అడుగుజాడల్లో నడిచిన మహాపతివ్రత శిరోమణి జానకమ్మ. వారి అనురాగం అన్యోన్యతలే ఈ జగతికి ఆదర్శం. అదే మనకు నిత్య స్మరణీయం, మార్గదర్శకం. రావణుని చెరలోనున్న రామస్మరణమే తన వైనమని, రాముడే తన సర్వస్వమని నిరూపించిన పవిత్రమూర్తి, ప్రజాపాలనమే తన ధ్యేయమన్న రామయ్య. పరనిందను రూపుమాపుటకై తన పవిత్రతను నిరూపించుటకై అగ్ని ప్రవేశం గావించిన పునీతురాలు సీత. యుగాలు మారినా మానవ హృదయాలలో చెరిగిపోని అద్భుత దృశ్యకావ్యమే రామాయణం. పంచభూతాలున్నంత కాలం పవిత్రతను సంతరించుకొని లోకానికే మార్గదర్శకులుగా నిలిచిపోయే జంటే సీతారాముల జంట. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్సులు. పితృ సమానులు, గురువుగారు, దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు. అడ్మిన్స్, నిర్వాహకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, రూపలత మేడం గారికి నా యొక్క నమస్సులు. చిత్ర కవితలో భాగంగా నేను రాసిన శీర్షిక ఆదర్శ జంట. కమనీయం కడు రమణీయం సీతారాముల ప్రతిరూపం, రాముడున్న చోటే రానివాసమంటూ పతితో కూడి నడిచెను పరమ పవిత్రురాలు పావనమూర్తి సీతామాత. భర్త అడుగుజాడలే బంగారు బాటగా ఎంచి బయలుదేరెను అవనిజ. కష్ట సుఖాలలో తోడు నీడగా కలిసి ఉంటే కలదు సుఖమని చాటి చెప్పెను జగానికంతా. అందాల రామయ్య, సుగుణాల సీతమ్మ, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఆదర్శ జంట అయ్యేను అవనికంతా. నీలిమేఘశ్యాముడు నింగినంటే సంబరాలతో అరుదించెను అయోధ్యకు. నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు, అడ్మిన్స్ బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అయోధ్య రామమందిరంలో మన బాలరాముడు కొలువై అందరికీ ఆశీస్సులు, అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ శుభ సందర్భంగా ఇచ్చిన చిత్ర కవితకు వచ్చిన కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మన కవులు, కవయిత్రుల గళాల్లో ఇంకా అపురూపంగా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి కవితల్ని వినడానికి నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని వీక్షించండి. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.